సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ. చూస్తాను ఏం లేదబ్బా, అదే ఆడ చెట్ట మొగ చెట్ట అని చూస్తున్నా. అది మొదలబ్బా, దాని ఏం పని కానీ. ఇప్పుడు ఈ రోజు స్పెషల్ ఏం చెప్పు? ఈ రోజు స్పెషలా ఏం కావాలి చెప్పు, చేసి పెడతా. మన సుబ్బు అన్న సీ ఫుడ్ అంటా ఉన్నాడు. సీ ఫుడ్ ట్రై చేసా పోలా ఈ వారం అని చేసేద్దాం. సీ ఫుడ్ అంటే ఏమి లే, మంచి రొయ్యలు మా సముద్రం నుంచి శంకర చేపలు తెప్పించిన. చెన్నైలో ఫేమస్ శంకర చేప అంటే ఫ్రై చేసుకొని తింటే కాంబినేషన్ లో అదిరిపోద్ది. ఫ్రై చేస్తా అయితే దాన్ని ఇప్పుడు. అంతే. ఓకే, ఈ రోజు రొయ్యలు ఏపుడు కూర, శంకర చేప ఫ్రై. చెయ్యి బాలయ్య. అడిగారా లక్ష్మణ్? పోయిన వారం రాలేదా? ఆరోగ్యం సహకరించు. నువ్వు లేని లోటు ఎట్లా అంటే పొయ్యి మంట వేసేదానికి కష్టం అయిపోయింది, టమాటాలు కోసేదానికి కష్టం అయిపోయింది. చూడండి టమాటాలు యాడ ఇంత బాగా కట్ చేస్తున్నావు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందా? అలవాటు. యాడికి పోయారు పోయిన వారం అనారోగ్య రీత్యా వీడు ఆరోగ్యం బాగాలేదని తప్పు చెప్తున్నాడు ఫ్రెండ్స్. కానీ వీడు నాకు తెలియకుండా వీళ్ళ లవర్ని కలవడానికి వెళ్ళాడు. వీడు మళ్ళీ డాబులు ఏం చెప్తాడు తెలుసా? నా గుండెకాయ చీలిస్తే నువ్వే ఉంటావన్నా ఇవన్నీ చెప్తాడు. తీరా నాకు వాళ్ళ ఎవరిని కలవడానికి వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పాడు ఫ్రెండ్స్. ఇలాంటి వాడు మాటలు ఎవరైనా నమ్మొచ్చా చెప్పండి? ఇప్పుడు రొయ్యలు ఎప్పుడు కూరకి ఏమేం కోయాలా లక్ష్మణ్ రావు చెప్పు. ముందుగా టమోటాలు, తర్వాత ఎర్రగడ్డలు తెచ్చుకున్నాము, దాని తర్వాత కొత్తిమీర, మసాలా అంతా ఈ కప్పులో ప్రిపేర్ చేసుకుంటే ఇక మనం కూర చేయడం స్టార్ట్ చేద్దాం. ఒకసారి మన సుబ్బు అన్న రొయ్యలు ఎలా వలుస్తున్నారు చూడండి. హలో సుబ్బన్న, ఏంది ఏం చేస్తున్నావు? ఏదో దీనంగా రొయ్యల్ని లోపలంతా క్లీన్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు సుబ్బన్న? యాక్చువల్ గా ప్రతి రొయ్యలో వెన్నెముక బాగాన ఒక లేయరు, ముందర బాగాన ఒక లేయరు ఉంటుందన్నమాట. ఇది చాలా మందికి తెలియక ఆతురంతో, ఆకలి మీద కక్కురుతో అలాగే వండుకొని తినేస్తారు. తినేసిన తర్వాత ఈ రోజు రొయ్యలు ఏం పెద్దగా బాగలేవురా అంటారు. కానీ సరిగా వండుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నాను అనమాట. రొయ్యని ఇప్పుడు ఏంటంటే మధ్యలో నిటారుగా ఘాటు పెడితే దీని ఎవ్వరం బయటకు వచ్చేస్తుంది. ఇలా చాకుతో ఇలా పట్టుకొని ఇలా లేపితే చాలు. నువ్వు దానికి ఏదో సర్జరీ చేసినట్టు కుట్లు రొయ్యని ఆపరేషన్ చేసి కుట్లు వేసి కుడుతున్నట్టు అటు కుట్టేస్తున్నాడు. సో ఇలా సెంటర్ లో ఇలా పట్టుకొని ఇలా లేపాల. సగం సగం కదా వస్తుంది, సగం అయినా పూర్తిగా అది వచ్చేస్తుంది. అది చూడండి ఫ్రెండ్స్, మన భరత్ కి రొయ్యలు అలవడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. క్లియర్ గా బాగా నీట్ గా సుబ్బుగానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రొయ్య అట్లా చూడు, డిఫరెన్స్ అడుగుతున్నాడా? నువ్వు ఒలిచిన రొయ్యకి నాను ఒలిచిన రొయ్యకి తేడా చూడు అని సుబ్బు అన్న శ్రద్ధగా ఒకసారి గమనిస్తున్నాడు. సో దీని సెంటర్ లో చూడు చూడు కోసి లాగాల. చాకు తీసుకొని ఇదిగోండి ఈ సైడ్ గ్యాప్ లో సందిట్లో సమేడియా లాగా లక్ష్మణ్ రావు గారు ఎర్రగడ్డలకు వస్తా అన్నాడు అనమాట. ఎర్రగడ్డలు కోయడం కూడా లక్ష్మణ్ రావు ఎర్రగడ్డలు ఏమో స్పీడ్ గా భలే వస్తాడు. జాగ్రత్త లక్ష్మణ్ రావు, చెయ్యి ఏమన్నా దిగింది అనుకో ఇంకేంలే. సో ఫైనల్ గా అయితే మనం ఫ్రాన్స్ ని నీట్ గా లోపల ఉన్న డస్ట్ పార్ట్ అయితే మొత్తం రిమూవ్ చేసేసాము. సో ఇప్పుడు ఏంటంటే వీటిని 1-2 సార్లుగా కడుక్కొని లాస్ట్ లో పసుపు వేసుకొని ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకున్నాము. అప్పుడే దీనికి ఉన్న నీసు వాసన అంతా కూడా పూర్తిగా వదిలేస్తుంది. కృష్ణ నీళ్ళు పోయి చాలు ఆపు. సో బాగా కలబెట్టి కడగాల, ఎందుకంటే లోపల అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న నరాలు ఉంటాయి లోపల పార్ట్లు, ఇవంతా వచ్చేస్తాయి బయటికి. చూపించాలి నువ్వు. రొయ్యలు అయితే తల మెరిసిపోతున్నాయి. దీన్ని ఇప్పుడు పసుపు వేసి ఒకరంతా నీసు వాసన పోయిన కడుక్కున్నాము. ఇలా చాలు. సో ఇట్లా పసుపు వేసి కడుక్కుంటే దీనిలో ఉన్న నీసంతా వదిలేస్తుంది, తినడానికి బాగుంటుంది. అప్పుడు నీళ్ళు పోయి కింద నుంచి పోయి పైకి ఎగడతాయి. పోసాయి.
అండి మనం తెచ్చుకున్న శంకర్ చేపలు చెన్నై ఫేమస్. వీటిని అయితే ఫస్ట్ కొద్ది వాటర్ ఉప్పు వేసేసుకొని నీట్ గా కడిగేసుకుందాం. భరత్ కొద్ది ఉప్పు వేసి ఆ నీళ్ళు పారబోసి నెక్స్ట్ టైం ఉప్పు వేసుకుంటారు. కళ్ళు ఉప్పుతారా కురంతా ఉప్పేసి లోపలంతా ఈ నీసు వాసన పోయేలా కురంత కడిగేసిన తర్వాత దానికి ఏం చేస్తామంటే మసాలా పూసి ఘాట్లు పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసి ఫిష్ అయితే బాగా నీట్ గా క్లీన్ చేసేసామండి. దీన్ని తీసుకెళ్ళి బాగా ఘాట్లు పెట్టేసి దీనికి మసాలా అవన్నీ పూసేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ 20 నిమిషాలు మనం అనుకున్న రొయ్యల కర్రీ చేసేసుకుందాం. ఈ లోపల దీనికి బాగా ఉప్పు కారం పట్టేస్తుంది. మనం తర్వాత రొయ్యల కూర అయిపోగానే దీన్ని వండేద్దాము. లెట్స్ గో. ఒక ఫిష్ కి అయితే బాగా ఘాట్లు పెట్టేవారు. సో ఘాట్లు పెట్టేసుకొని దీంట్లోకి మసాలా వేసేద్దాం. కొద్ది గట్టిగా కోయిబారా అదేం కదా, దెబ్బ తగలద్దు అన్నట్టు ఫీల్ అయిపోతున్నా. చెన్నైలో బాగా ఫేమస్ అంట ఇది. సో ఫైనల్ గా మనం అయితే ఈ చేపల్ని అన్నిటిని ఘాట్లు పెట్టి కోసేసాము. దీనికి లోపలికి మసాలా కూర్చేసుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టి బాగా తర్వాత ఫ్రై చేసేద్దాం. సో మనం పెట్టుకున్న ఘాట్లకి చేపలను అయితే మసాలా పూసి రెడీ చేద్దాము. సో ఇప్పుడు ఒక బౌల్లోకి దీనికి కావాల్సిన అన్ని మసాలా వేసుకున్నాము. ఫస్ట్ అయితే ఫిష్ మసాలా వేసేసాము. తర్వాత గరం మసాలా, కొంత ధనియాల పొడి, తర్వాత కొంత పసుపు, తర్వాత కొంత మిరియాల పొడి, తర్వాత కారము, తర్వాత కొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. ఒక దెబ్బ నిమ్మకాయ పిండి వేసుకొని లైట్ గా ఆయిల్ వేసుకొని మసాలా మొత్తం రెడీ చేసుకున్నాము. ఇప్పటికే అందరు లక్ష్మణ్ లేట్ అయిపోయిందని ఆకలికి ఏడొస్తున్నాడు కదా, త్వరగా కానిస్తే మావు రావురు అంటున్నాడు బిడ్డ. ఇప్పుడు దీనంతా బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా మసాలా కలుపుకున్న తర్వాత ఈ మసాలాని చేపలకి పూసేద్దాము. కృష్ణ పట్ట చేపలకి పోయి ఎంత మసాలా పడితే అంత మంచిది. బాగా రెండు పక్కల పోయి మసాలా అయితే పూసేసామండి. చేపలు బాగా ఎర్రటి కారంలో స్నానం అయితే చేసేసి ఉన్నాయి. భలే ఉందబ్బా మసాలా ఇట్లకి. దీన్ని చూస్తుంటేనే నోరు ఊరుతుంది. 15 నిమిషాలు కానీ పక్కన పెట్టేస్తే ఇంకా బాగా పట్టిపోద్ది. మన రొయ్యల కూర అయిపోయిన తర్వాత లాస్ట్ లో బాగా ఫ్రై చేసుకోవచ్చు. సరిగ్గా వస్తుంది ఫ్రై. ఎందుకు పాండి పోదాం. శంకర్ చేప స్టార్ట్ చేయడానికి ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించేసుకున్నాము. ఈ రోజు మెయిన్ గా ఏంటంటే కట్టెలు పొయ్యి దొరకలేదు, అందుకనే మనకి ఇన్స్టెంట్ గా ఈ గ్యాస్ పొయ్యి అయితే రెడీ చేసుకున్నాము. భరత్ గ్యాస్ స్టవ్ ఇదే నా బ్యాచులర్ స్టవ్. ఇది తీపి జ్ఞాపకం. పెళ్లి కాక ముందు బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఆడ ఎక్కడ కొన్నావు? సపరేట్ గా చెన్నై బెంగళూరు? బెంగళూరు నేను చెప్పాను కదా, ఆ బెంగళూరు లోనే ఒక పీజీలో ఉంటే ఫుడ్ పడక సపరేట్ మీరే వండుకుంటా ఉన్నారా? రూమ్ తీసుకొని అక్కడే ఈ వంట సెటప్ అంతా అన్ని ఈ పొయ్యే మాది స్టార్టింగ్. అప్పటి నుంచి బాగా తీపి జ్ఞాపకంగా అట్టే ఉంచుకున్నావా? వస్తుంది వంటలు ఆనవాయితీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అయితే అంతే. బాండలు అయితే పెట్టేసుకున్నాము. బాండలు కూడా భలే ఉంది మరి దిట్టంగా. ఎనప బాండ దీని మీద భలే ఉంటది చేసుకొని తింటే. బాండలు కొంచెం వేడెక్కాక ఆయిల్ పోసేసుకున్నాం. ఆయిల్ పోసుకొని అన్ని అయితే తెచ్చి పెట్టేసుకున్నాం. ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఏం చేద్దామంటే రొయ్యల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో నీళ్లు వస్తాయి బయటికి. ఆ నీళ్ళంతా ఆయిల్ అయితే వేసేవారా? ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని లక్ష్మణరావు అవన్నీ దగ్గర పెట్టు. మసాలాలు, ఎర్రగడ్డలు ఫస్ట్ అవన్నీ అవసరం లే. ఫస్ట్ ఆయిల్ అయితే రెడీగా తీసుకో లక్ష్మణరావు. రొయ్యల్ని కొంచెం బాగా రొయ్యలు అయితే చిన్నగా వేసేసుకున్నాము. సో రొయ్యలు ఇప్పుడు ద్వారగా ఏం చేసుకుందాం, బాగా డీప్ ఫ్రై చేసుకోవాలా. ఏంటంటే రొయ్యల్లో నుంచి నీళ్లు బయటకు ఊరతాయి. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో నూనె వేసినప్పుడు నూనె ఎలా ఉండిందో లాస్ట్ కి ఆ ఆయిల్ రావాలా. ఎందుకంటే దీంట్లో నీళ్ళన్నీ ఇప్పుడు బాగా ఊరతాయి. దీంట్లో నుంచి ఊరిన తర్వాత లాస్ట్ లో మనకి నీళ్ళన్నీ ఇంకిపోతాయి. ఇంకిపోయిన తర్వాత నూనె బయటకు తేలుతుంది. అప్పుడు దింపేసుకోవాలి దీన్ని. ఎంత ఒక 10 నిమిషాలు ఉంచాలా, 20 నిమిషాలు ఉంచాలా? ఒక 15 నిమిషాలు పడుతుంది.
రొయ్యలు అయితే మంచి బ్రౌన్ గా బాగా ఉడికిపోయినట్టున్నాయి. తీసేద్దాం ఇంకా. సో దీని అయితే దింపేసుకున్నాం కృష్ణ. బా సరిగ్గా ఉడిగా అబ్బా రొయ్యల, మామూలుగా కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రొయ్యలను అయితే కర్రీ రెడీ చేసుకున్నాము. కృష్ణ అరగట్లేసి సో రొయ్యల్ని కొంచెం బాగా వేపేసుకున్నాము. ఈ ఒక 10 నిమిషాల బాగా మగ్గితే చాలు. ఎరగడ్లు అయితే ఇలా వేపేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత సో నెక్స్ట్ మనం టమాటాలు కూడా వేసేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది ఎరగడ్డ కూడా. అవును, వేసేదా టమాటాలు? టమాటాలు వేసి టమాటాలు మడుగు లక్ష్మణరావు బాగా కట్ చేసావురా. ఈ రెండు దీనిలో ఒకటి పసుపు కృష్ణ. స్టార్టింగ్ ఉప్పు వేసావు కదా, ఇప్పుడు పసుపు వేసి కొంచెం మగ్గనిచ్చేసుకున్నాము. ఒక గుజ్జులాగా వచ్చి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. చాలు వేగిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకున్నాము. కృష్ణ వేసే మొత్తం. సో ఈ మసాలా అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఒక రోజు వేపేసుకొని నెక్స్ట్ మనం రొయ్యలు వేసేసుకొని అట్లాగే అన్ని ధనియాల పొడి, కారము, మటన్ మసాలా కూడా వేద్దాం. మసాలా టేస్ట్ వస్తుందేమో. రొయ్యలు మటుకు వాళ్ళు ఉన్నాయి, మరి తిని చూస్తాను ఒకటి ఎట్టుంటదని. అసలు చేదుగా ఉంటాయి, అసలు ఏం ఉండదు. బాగానే ఉంది బాగా. నువ్వేందు బలువుడువా? ఫస్ట్ ఉప్పు కారం వేసి ఇలా తిప్పిల్లా. కృష్ణ చెప్పరా రొయ్యలు వేసి రొయ్యల్ని మసాలాలో ఒక 2 నిమిషాలు కలబెట్టుకొని నెక్స్ట్ ధనియాల పొడి, కారం అవి వేసేసుకున్నాము. రొయ్యల్ని అయితే ఇట్లాగా బాగా వేపేసుకున్నాం అండి. సో ఇట్లాగే ఇంకొంచెం వేగాయంటే బాగా ఫ్రై అయిపోతాయి. మనం చేసుకున్న రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ గా ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని దించేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఫైనల్ టచ్ చెప్ప. కొత్తిమీర జల్లు. ఏంటి రొయ్యల కూర రెడీ. దీంట్లో వైట్ రైస్ వేసుకొని లపలపలాడిస్తా మామూలుగా ఉండదు ముద్ద. మసాలా రెడీ చేసుకున్న శంకర్ చేపను ఏం చేసుకొని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు కూర రెడీ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ చేపలను అయితే వేపేసుకున్నాము. సో పెనం మీద అయితే పెనం ఏడెక్కిపోయింది. ఆయిల్ వేసేసుకొని మసాలా కూడా బాగా పట్టేసింది భరత్. ఇట్లా ఆయిల్ కృష్ణ భరత్ నిదానంగా వదులు చేపని నూనెలోకి. ఇంకొకటి జాగ్రత్త, అది అట్ట అనుకో. సో చేపలలో వేయించుకునేటప్పుడు కరివేపాకు రెమ్మలు తగిలిస్తే ఆ ఫ్లేవర్ చేపలకు భలే పట్టుకుంటది. తినడానికి కూడా భలే ఉంటది రుచి. ఏం చెప్పు భరత్ ఇదే? ఇదే శంకరం, చెన్నై ఫేమస్. దీంట్లో మీట్ భలే ఉంటది అబ్బా, మెత్తగా. ఫ్రెండ్స్ మనం రెడీ చేసుకున్న ఫిష్ ఫ్రై, రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాము. సరే మనం టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం. కమాన్ ఫ్రెండ్స్, మనం రెడీ చేసుకున్న రొయ్యలు కూడా రెడీ అయిపోయింది. సో దీని ప్లేట్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాము. ఫస్ట్ మనం లక్ష్మణ్ రావుకి అయితే పెట్టేద్దాము. బాగా ఈరోజు కష్టపడి టమాటాలు ఎరగట్లు కోసి మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా మామూలుగా చేయలే. సుబ్బానా నీకు లేకపోయినా ఏం కాదు కదా. చల్లే భారత్ మళ్ళీ సుబ్బానా ఉంటాను. పాపం మొత్తం లేకుండా అట్లాగే ఈ ఫిష్ ఫ్రై కూడా వేసేసుకున్నాము. భరత్ వాళ్ళు చేసే వీడియోలు ప్రతిరోజు చూస్తూ టెంప్ట్ అయ్యి ఈ రోజు తినడానికి వచ్చాను. భరత్ వాళ్ళు చేసిన ఫుడ్ ఎలా ఉందో తిని చెప్తాను మీకు. అట్లా ఫిష్ ఫ్రై కూడా తీసుకోవాలన్నా.
లక్ష్మణ్ రావు తీసుకో. కృష్ణ తీసుకో. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఒక 5 మందిని సబ్స్క్రైబర్స్ ని పిలిచి స్పెషల్ గా ఐటమ్స్ చేసి మీకు ప్రిపేర్ చేసి పెడతాము. పెడతారు. సో టేస్ట్ ఎలా ఉందన్న? బాగుందన్నా? బాగా వచ్చిందా? చాలా బాగుంది. బా సుబ్బన్న, చేప అయితే మెత్తగా ఉంది సుబ్బన్న. బా ఒక్క నిమిషం సుబ్బన్న, రొయ్యల కూర కూడా చెప్తానా. ఈ రోజు ఇంత కష్టపడిన దానికి ఇంత పర్ఫెక్ట్ అయిన రొయ్యల కూర, ఫిష్ ఈ కాంబినేషన్ అదిరిపోయింది అసలుకి. నిజంగా రొయ్య అయితే భలే ఫ్రై అయింది. దీనికి మసాలా టేస్ట్ అయితే భలే అదిరిపోయింది. ఈరోజు మన రొయ్యల కూర తీసుకుంటాను కూడా ఆ మసాలాలు, ఆ ఫ్లేవర్స్, ఆ కొత్తిమీర అన్ని ఘాట్ అంతా తెలుసు, బాగుంది. కొంచెం ఈరోజు మాత్రం కూర సూపర్గా ఉంది. పాతకాలంలో నలభీమ పాకం అని చెప్పంటే అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్తారులే, మనదేముంది ఈ మధ్య కాలంలో కలియుగంలో పుట్టిన వాళ్ళు మనకేం తెలుసు అని చెప్పి అనుకున్నాం. అలాంటిది మగవాళ్ళు చేస్తే వంట ఎంత బాగుంటుంది అని చెప్పని ఈ తిని ఆడవాళ్ళు కూడా తినిన తర్వాత ఎక్స్పీరియన్స్ పొందగలిగే వంట అనమాట. ఈ రోజు రొయ్యల కూర చాలా అద్భుతంగా సెట్ అయింది. ఎంత అద్భుతంగా సెట్ అయింది అని చెప్పంటే ఎక్కువ తక్కువ ఏమీ లేవు, ఉప్పు కారం పర్ఫెక్ట్ నీట్ అంతే అనమాట. ఇకపోతే ఈ చేప విషయానికి వస్తే, ఈ చేప ఈ రోజు మా దగ్గర ఉడకడానికే ఆ సముద్రంలో నుంచి పట్టడం జరిగిందేమో అని అనిపిస్తుంది అనమాట. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా మన నేచర్ లో కుక్ చేసిన ఇవాళ మరొక మంచి వంటకం అయితే ఎలా ఉందో. సో మరొక నెక్స్ట్ నేచర్ లో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో మా ఛానల్ ని బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాము. తప్పనిసరిగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరో వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. Bye. బాయ్.